చామంతి కాళ్ళకు వచ్చిన బొబ్బలకి ఇక వెన్న రాసుకుంటూ ఉంటుంది. తనే వెన్న రాసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రేమ్ వస్తాడు. చామ్ కాళ్ళని పట్టుకుంటూ ఉంటాడు. "అయ్యో బాబు! వద్దు బాబు! మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు, రాయకూడదు. నేను రాసుకుంటాను కదా!" అని చామ్ అంటుంది. "ష్! ఇంకేం మాట్లాడకు. నేను రాస్తాను కదా!" అని ప్రేమ్ దగ్గరుండి చామ్ కాళ్ళకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. ఇక ప్రేమ్ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే చామ్ చాలా ప్రేమగా ప్రేమ్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక చామ్ కళ్ళకి అలా బొబ్బలొచ్చి చాలా బాధపడుతూ ఉంటే ఇక రోజా ఏమో గదిలో కూర్చొని కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటుంది. అటుగా వెళ్తున్న రమాదేవి రోజాని గమనిస్తుంది. అదేంటి రోజా కళ్ళకి అసలు బొబ్బలే లేవేంటి? రోజా కాళ్ళు చాలా బాగున్నాయి అంటే రోజా మోసుకొని రాలేదా? అంటే నాకు అబద్ధం చెప్పిందా? అని అనుకుంటూ రమాదేవికి మొత్తం అర్థమవుతుంది. చామంతి అని హాల్లో కూర్చొని గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా పరిగెత్తుకొని హాల్లోకి వస్తారు. "ఏమైంది అమ్మగారు?" అంటూ చామ్ అడుగుతూ ఉంటుంది. "ఏది నీ కాళ్ళు చూపించు" అని రమాదేవి చేతిలో కర్ర పట్టుకొని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంది. రోజా, చామ్ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. "నిన్నే అడుగుతున్నది చూపిస్తావా లేదా?" అని రమాదేవి గట్టిగా అరవటంతో చామ్ కాలికి ఉన్న బొబ్బల్ని చూపిస్తూ ఉంటుంది.